నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. తెలంగాణలో విస్తృతంగా వర్షాలు పడుతూ ఉన్నాయి. వరి, పత్తి లాంటి పంటలు ఇప్పటికే పొట్ట వేసే దశలో లేదంటే పూత వస్తున్న దశలో పత్తి ఉన్న పరిస్థితి. ఎరువులు ఖచ్చితంగా వేయాల్సిన అవసరం కనపడుతున్నది. అయితే ఎరువులకి తీవ్రమైనటువంటి షార్టేజ్ మనం చూస్తూ ఉన్నాం. కళ్ళంబడి నీళ్లు తెప్పించేలాగా క్యూ లైన్లలో చెప్పులు, అలాగే పాస్ పుస్తకాలు, కండవాలు పెట్టుకుని రైతులు దీనంగా ఎదురు చూస్తున్న పరిస్థితి. వర్షాన్ని కూడా లెక్క చేయకుండా ఒక బస్తా యూరియా దొరుకుద్దని ఉదయం నుంచి రాత్రి దాకా వెయిట్ చేస్తున్న పరిస్థితి మనకు కనపడుతుంది. దీనికి కారణాలేంటి, ఎందుకు యూరియా కొరత తెలంగాణ రాష్ట్రంలో ఉన్న దాని మీద వాళ్ళు బిగ్ డిబేట్లో చర్చ చేపట్టాం. చర్చలో మనతో పాటు శ్రీవర్ధన్ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ నాయకులు మనతో ఇక్కడ స్టూడియోలో ఉన్నారు. అలాగే రెహమాన్ గారు, ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు మనతో లైవ్లో జాయిన్ అవుతున్నారు. మనతో మరి కాసేపట్లో డాక్టర్ మహేష్ కొనగాల గారు, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, అలాగే డాక్టర్ రాకేష్ చిరుమిళ్ళ గారు, భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా మనతో జాయిన్ అవుతారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు, మన్నించాలి రాకేష్ గారు. రెహమాన్ గారు నమస్తే. ముందుగా రెహమాన్ గారు, ఏంటంటే వాస్తవాలు సరే, మనకి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వరి సాగు విపరీతంగా పెరిగింది. దాదాపు 3 రెట్లు పెరిగింది. ప్రభుత్వాలు కొనటం కావచ్చు, కేంద్రం ప్రొక్యూర్ చేస్తున్నది, అలాగే రాష్ట్రం ఈ మధ్యకాలంలో మళ్ళీ సన్నాలకి ఏదో ఒక 500 బోనస్ అన్నారు, లేబర్ కాస్ట్ తగ్గుతుంది, మెకనైజేషన్ పెరిగింది, ఇవన్నీ కారణాలు ఉన్నాయి. దాంతో ఇబ్బడి ముబ్బడిగా వరి సాగుకి రైతులు వెళ్తున్న మాట వాస్తవం. 3 రెట్లు 23-24 లక్షల ఎకరాలు ఉండేది ఈ 10 ఏళ్లలో ఇప్పుడు అది 67, దాదాపు కరెక్ట్గా 2.5-3 రెట్లు వరి సాగు పెరిగింది. అలాగే పత్తి కూడా దాదాపుగా ఒక 2 లక్షల ఎకరాల దాకా పెరిగింది. మిగతావి ఏవైతే కంది, జొన్న, ఇతర పంటలు సాగు తగ్గుతూ వస్తున్నది మనం చూస్తూ ఉన్నాం, ఇంక్లూడింగ్ మిర్చి కూడా. అయితే కేంద్రం నుంచి చాలా ఒక ప్రణాళిక ఉంటుంది ఎరువులకి. ఇక్కడ తెలంగాణకని కాదు, దేశవ్యాప్తంగా మనం వింటున్నది, దేశవ్యాప్తంగా కూడా కొంత షార్టేజ్ ఉందని. తెలంగాణలో ప్రత్యేకించి ఆగస్టు కోట రాలేదు యూరియా, ప్లస్ చెప్పిన దానికన్నా ఒక 2-2.5 లక్షల షార్టేజ్ ఉంది సప్లైలో. ఆ కారణంగా కొరత ఉందని ప్రభుత్వం చెప్తా ఉంది. ప్రతిపక్షాలేమో మీకు లాస్ట్ ఇయర్ బఫర్ స్టాక్ ఉంది, మంత్రి గారు ఆల్రెడీ 3 నెలల ముందే ఆయన షార్టేజ్ ఉందని చెప్పడం వల్ల కృత్రిమంగా కొరత ఏర్పడింది. పెద్ద ఎత్తున పెద్ద రైతులు బ్లాక్ చేసి పెట్టుకున్నారు, లేదంటే ఈ దళారులు బ్లాక్ చేసి పెట్టుకున్నారు. ఆ కారణంగా ఆర్టిఫిషియల్ కొరత ఉందని ప్రతిపక్షాలు ఆరోపణ చేస్తుంది. ఎలా అర్థం చేసుకోవాలి? నమస్తే మీకు, అలాగే టీవీ ప్రేక్షకులకు, ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం. మీరు ఇంతకు ముందుగా ఇంట్రోలో చెప్పినట్టుగా ఈ దేశంలో మరి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో రైతుల పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. ఇప్పుడు వరి ఉత్పత్తి పెరిగింది, అలాగే వాటర్ సోర్స్ పెరగడం, తెలంగాణలో అంటే వెస్ట్ బెంగాల్ ని మించి తెలంగాణ నుంచి రైస్ ప్రొడక్షన్ పెరిగింది. అట్లానే పత్తి, మిరప ఈ 2 పంటలు గణనీయంగా సాగు తగ్గుతూ పోతా ఉంది. అట్లానే మిగతా ఆహార ధాన్యాలు, వాణిజ్య పంటలు కూడా తగ్గుతూ పోతున్నాయి. ఎందుకంటే ఇందులో లేబర్ కాస్ట్ కానీ లేకపోతే మిగతా గిట్టుబాటును చూసుకున్నప్పుడు వరిలో ఒకసారి నాటేసి ఒకసారి కలుపు తీసేస్తే ఇంకా మళ్ళీ కోత వరకు రైతుకి ఏం పని ఉండదు రోజువారీగా. కానీ ఇక్కడ లేబర్ కాస్ట్ బాగా పెరగడంతో పాటు ప్రభుత్వాలు రైతుల్ని పట్టించుకోకపోవడం, పత్తికి కేవలం 5,000 మాత్రమే క్వింటాల్కు ధర ఉంటుంది. ఇప్పుడు నేను కూడా రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు, మిత్రులు కూడా చాలా మంది ప్యానెల్లో ఉన్న సభ్యులందరూ రైతు కుటుంబాల నుంచి, మీరు కూడా రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు. మిర్చి నా దగ్గర 50 టన్నులు గోదాంలో పెట్టి ఉన్నాం. అంటే కేవలం ఇప్పుడు ఉన్నటువంటి ధర ఎంత అంటే 13,000 నడుస్తుంది. మనం పంట పండించడానికి కనీసం అది 16,000, 17,000 కనుక ఉంటే అక్కడికక్కడికి అవుతుంది. అంటే ఇప్పుడు ఏసీ గోదాముల్లో పెట్టినటువంటి ఆ ఖర్చును కూడా ఆ మేరకు కూడా వెళ్లే పరిస్థితులకు రైతుల దగ్గర పరిస్థితి లేనటువంటి పరిస్థితిని చూస్తున్నాం. ఇప్పుడు కనీస మద్దతు ధర గురించి మాత్రమే ప్రభుత్వాలు మాట్లాడుతున్నాయి, కానీ గతంలో ఇచ్చినటువంటి స్వామినాథన్ కమిషన్లు కానీ మిగతా విషయాలు కానీ అటు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ రైతులు అనే వాళ్ళు ఎజెండాలో లేకుండా పోయినారు. అంటే ఈ ఖరీఫ్ సీజన్ కు 9.80 లక్షల మెట్రిక్ టన్నుల అవసరం ఉంటే కేవలం
5.18 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే వచ్చింది. అంటే 3.13 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా మనకు రావాల్సి ఉంది. అంటే కేంద్ర ప్రభుత్వం అంటే ఇచ్చినటువంటి హామీ నుంచి ఇవ్వలే. అంటే మరీ ముఖ్యంగా ఏంటంటే యూరియాకు సంబంధించి మనము చైనా పైన ఎక్కువ ఆధారపడి ఉన్నాం. అట్లానే రూపాయి కాస్ట్ బాగా పడిపోవడంతో రూపాయి విలువ పడిపోవడంతో మనం దిగుమతులు చేసుకుంటే ధర అంటే ఎక్కువ ఖర్చు పెరిగిపోతుందని కేంద్ర ప్రభుత్వం కూడా ఎక్కువగా విదేశాలపైన ఆధారపడి ఉన్నాం. అటు సౌదీ అరేబియా మిగతా కంట్రీస్ నుంచి కొంతమేరకు అయితే మరీ ముఖ్యంగా చైనా మీద ఎక్కువగా ఆధారపడి ఉన్నాం. కాబట్టి ఈ దిగుమతులు బాగా తగ్గిపోవడంతో మనకు బాగా పెద్ద ఎత్తున కొరత ఏర్పడింది. అంటే ఇక్కడ రైతుల ఉసురు తీస్తున్నాయి ప్రభుత్వాలు. దీన్ని డెఫినెట్ గా అంటే రైతు చాలా సహనంగా ఓపికగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. కానీ ఏమైనా ఇది ఒక దారుణమైనటువంటి పరిస్థితి. చెప్పులు పెట్టుకొని చూస్తున్నారు, వర్షంలో తడుస్తున్నారు. అంటే నిజానికి మట్టి మనిషే అన్నదాత. ఆ మట్టి మనిషి అయినటువంటి అన్నదాతను ఆ రోడ్ల పైన కూర్చోబెట్టడం, ఆయన సహనానికి పరీక్ష పెట్టడం, దేశానికి ప్రపంచానికి అన్నం పెట్టేటువంటి ఒక రైతును ఇంత దారుణంగా హింసించడం జరుగుతోంది. కేంద్రం చాలా చోట్ల చాలా రాష్ట్రాల్లో ఈ కొరత లేదు, మనకున్నంత కొరత లేదు. ఇది ఖచ్చితంగా వివక్షనే చెప్పి మిగతా వాళ్ళు చెప్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే చెప్తా ఉంది. ఎందుకు దక్షిణాది రాష్ట్రాల పట్ల లేకపోతే డబుల్ ఇంజన్ సర్కార్ లేని చోట ఈ వివక్ష కొనసాగుతుంది అనేటువంటి ఒక ప్రశ్న ఉన్నది. ఇప్పుడు కూడా మనకు కావాల్సిన దానిలో 10,000 టన్నులు కర్ణాటక నుంచి పంపిస్తా ఉన్నారు. ఒక 50,000 టన్నులు ప్రామిస్ చేశారు. ఓ 10,000 దాదాపు 11,000 టన్నులు కర్ణాటక నుంచి ముందు ఇమీడియట్ కంటే కర్ణాటకలో కొంత సర్ప్లస్ ఉందని అనుకోవాలేమో. అంటే శ్రీనివాస్ గారు, మనసు ఉంటే మార్గం ఉంటదండి. కానీ అంటే ఇక్కడ రైతుల్ని ఇంత ఇబ్బంది పెట్టడం ద్వారా అంటే తమకు అనుకూలమైనటువంటి ప్రభుత్వం ఇక్కడ లేదని కేంద్రం అంతా అంటే ఈ రైతుల పట్ల ఇంత శీతకరణ, ఇంత వివక్ష కేంద్రానికి తగదు. డెఫినెట్ గా ప్రజలు రైతులు సహనంతో ఉన్నారు. ఈ వివక్ష కొత్త డిమాండ్లకు దారితీస్తుంది. అంటే దక్షిణ భారతదేశం పట్ల అట్లానే ఇక్కడ ఉన్నటువంటి రైతుల పట్ల ఇంత వివక్ష కొనసాగడం మంచిది కాదు. డెఫినెట్ గా ఇప్పటికైనా స్పందించి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ ఏదైతే 3.12 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను వెంటనే ఈ రాష్ట్రానికి పంపించాలి. ఇక్కడ రైతుల్ని ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కేంద్రం ఇవ్వడం తప్ప వేరే మార్గం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. కాబట్టి ఇది అంటే దిగుమతి పైన ఆధారపడి ఉంది. కాబట్టి డెఫినెట్ గా కేంద్రం దీన్ని ఆదుకోవాలి. ఇది ఆదుకొని ఇక్కడ రైతాంగాన్ని కాపాడాల్సినటువంటి అవసరం ఉంది. రైట్ సార్, మళ్ళీ వస్తాను సార్. మహేష్ గారు, ఏంటంటే సరే రాజకీయాలు కాసేపు పక్క పెడతారు. రైతులు అనగానే సహజంగా అది రాష్ట్రమైనా కేంద్రమైనా రైతు అయితే ఇబ్బంది పడుతున్నాడు అన్నది మనకు వింటున్న మాట. అక్కడెక్కడేం లేదు, దాదాపు ప్రధానంగా వరి పండే ప్రాంతం అంతా ఇప్పుడు సీజను అది ఎక్కువ నడుస్తుంది. వరి పత్తి పండే జిల్లాలన్నింటిలో కూడా ఏదో ఒక రకంగా అయితే ఒక బస్తా 6 బస్తా దొరుకుతుంది, లేదంటే అది కూడా దొరకట్లా. టోకెన్లు ఇస్తున్నారు, 2వ రోజు రమ్మన్న పరిస్థితి. సరే, పార్టీలు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆరోపణలు చేసుకుంటా ఉన్నారు. కేంద్రంలో ఉన్నది మీరు తేవాలి కదని మీరు అంటూ ఉన్నారు. మేము ఆల్రెడీ మీ దగ్గర ఉన్నది మీకు చేత కాలేదు, పంపిణీ చేత కాలేదు అని వాళ్ళు అంటూ ఉన్నారు. ఏంటి అసలు యాక్చువల్గా సమస్య మహేష్ గారు? కటారి గారు నమస్కారం, మీకు ప్యానెల్ సభ్యులందరికీ. ఇది తెలంగాణ రైతాంగము పడుతున్న గోడు గురించి చర్చించాల్సిన పరిస్థితి రావడం అనేది ఒక దౌర్భాగ్యం. ఎందుకంటే తెలంగాణ బీజేపీ తెలంగాణ రాష్ట్రం మీద అనేక విధాల సవితి తల్లి ప్రేమ ప్రదర్శించిన, అట్లీస్ట్ రైతుల విషయంలోనన్నా ఇలాంటి సవితి తల్లి ప్రేమకు తెలంగాణ బలిగాకూడదని కోరుకున్నాం ఎన్ని రోజులు. బట్ ఆ రోజు రానే వచ్చింది. రైతు ద్రోహిగా మిగిలిపోయేటువంటి చర్యలకు తెలంగాణ రైతుల పట్ల ఒక ద్రోహానికి బీజేపీ పాల్పడుతుంది. అది ఎందుకు అనంటే దాని వెనకాల రాజకీయ ఉద్దేశాలు లేకపోలేదు. అవి మనం లోతుగా తర్వాత చూద్దాం. వాస్తవంగా ఈ కాలానికి వానాకాలం పంట సీజన్కి తెలంగాణ కోసం 9.80 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను మనకు సరఫరా చేస్తామనే ఒక కేటాయింపు మనకు చేయడం జరిగింది. వాళ్ళు 9.80 లక్షల కేటాయింపు ఏదైతే చేసిండ్రో ఈ ఆగస్టు మాసానికి, అంటే ఇప్పుడే నాట్లు వేస్తారు, కలుపు తీసి మళ్ళీ యూరియా చల్లాలి. ఈ టైంలో యూరియా అందకపోతే కర్రకి మొక్కకి రైతు పరిస్థితి ఏంది మీకు తెలుసు. అంతకంటే పెద్ద నాకు తెలిసి వ్యవసాయం కంటే పెద్ద గ్యామ్లింగ్ లేదంటున్నాను. ఎందుకంటే వాడు దుక్కి దున్ని నారు పోసి నాట్లేసి పెంచి పైరు మళ్ళీ చీడపీడల నుంచి కట్టుకొని నిలబడిన రోజే
వచ్చిన పంట ఈల్డ్ తీసుకుపోయి అమ్మితే వచ్చే ధరలో ఆయన నష్టాలు కష్టాలు పోగా మిగిలేది ఇంత పావుల మందం కూడా మిగిలే పరిస్థితి లేదు. అట్లాంటి రైతుకు ఈ రోజు మొక్క బలంగా ఎదగాల్సినటువంటి స్థితిలో యూరియా ఇవ్వలేని పరిస్థితి రావడం అనేది కారణం బీజేపీ అంటున్నాం. ఎందుకంటున్నాం? ఆగస్టు నాటికి మనకున్న ప్రీవియస్ ఎస్టిమేట్స్ అన్నీ చూసుకున్నా కూడా ఆగస్టు నాటికి వాళ్ళు మనకు సప్లై చేయాల్సింది 9.80 లక్షలలో 8.30 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా మనకు సప్లై కావాలి. కానీ మనకి ఇప్పటివరకు చేసింది ఎంత కటారి గారు? కేవలం 5.30 లక్షల టన్నులు మాత్రమే, మెట్రిక్ టన్నులు మాత్రమే మనకు సప్లై చేయడం. దగ్గర దగ్గర 3 లక్షల టన్నులు, 3.5 లక్షల టన్నులు దగ్గర దగ్గర లోటు. 3.5 ఒకటి అర అంటే సర్దుతారు, 10-20 వేల బస్తాలంటే సర్దుతారు, కానీ 3.5 లక్షల టన్నుల యూరియాని ఎక్కడి నుంచి సర్దగలం చెప్పండి? ఎక్కడి నుంచి సర్దగలం? సో రైతులకు ఇబ్బందులు వస్తున్నాయి. అక్కడికి కొంత వచ్చిన యూరియాలో ఒక పద్ధతి, ఒక ఆధార్ కార్డు అనే దానికి లింక్ చేస్తూ కలెక్టర్ గారు ఎవ్రీ డిస్ట్రిక్ట్ కలెక్టర్ పర్యవేక్షణలో ప్రతిరోజు సొసైటీల ద్వారా ప్రతి ఆధార్ కార్డుకి ఇంత అని చెప్పి పంచుతున్నాం. ఉన్న దాంట్లో సర్దుబాటు వ్యవహారం చేస్తున్నాం. దీనికి ఏంటి? వరి సాగు పెరిగింది. వరి సాగు అంటే వరుణుడు కరించిండు, నీళ్లు పుష్కలంగా ఉన్నాయి. 1, 2 వడ్లు పండిస్తే 500 బస్తాకు క్వింటాకు 500 రూపాయల బోనస్ ఇస్తున్నాము. సో మిగతా పంటల కంటే ఇప్పుడు వరి లాభదాయకం అయిపోయింది తెలంగాణ రైతులకు. సో సహజంగానే రైతులందరూ కూడా వరి వైపు మళ్ళినటువంటి సందర్భం. దానివల్ల కొంత యూరియా డిమాండ్ పెరిగింది. అది ఎప్పుడు మీరు ఇవ్వాల్సిన మీరు బకాయి పడ్డ 3.30 టన్నులు అయితే లక్షల టన్నులు ఉన్నాయో 3.5 లక్షల టన్నుల యూరియా మీరు ఇచ్చిన తర్వాత మాకు సరిపోకపోతే మీకు అడిగితే మేము మీకు ఆల్రెడీ మీ కోటా ఇచ్చినామంటే ఒక అర్థం ఉంది. కానీ అందరం భారతదేశంలో భాగమే, అందరూ రైతులే. మరి రైతుల మీద ప్రేమ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఈ రకంగా తెలంగాణ రైతులను ఎందుకు వీళ్ళకి ద్రోహం చేస్తుంది అనే ప్రశ్న అడుగుతున్నాం. అయితే మా ప్రయత్నం లేదా? మేము కేంద్ర మంత్రులను కలిసి విజ్ఞప్తి చేస్తున్నాం. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిని, ఎరువుల రసాయనాల శాఖ మంత్రిని, ప్రధానమంత్రిని పార్లమెంట్ సాక్షిగా నిలదీస్తున్నాం. పార్లమెంట్ బయట కూడా ప్రియాంక గాంధీ గారు కూడా వారు స్వయంగా వచ్చి హాజరై తెలంగాణ రైతుల పక్షాన్ని నిలబడి తెలంగాణ రైతులకు యూరియా సరఫరా చేయాల్సిందే. మీరు యాక్చువల్ గా మన రిక్వైర్మెంట్ కరెక్ట్ గా చూస్తే 11 లక్షల టన్నుల పైనే ఉంటది. మనకు వాళ్ళు అరాకొరి కేటాయింపే 9,80,000 టన్నులు అన్నట్టుగా పెట్టారు. దాంట్లో కూడా 3.5 లక్షల టన్నులు మొండి చేయి చూపిస్తే రైతులకి ఎట్లా అవుతుంది అనుకుంటున్నారు? అంటే తెలంగాణలో రైతులు ఫెయిల్ కావాలి, పంటలు ఫెయిల్ కావాలి, తద్వారా తెలంగాణలో ఉన్నటువంటి ప్రజాప్రభుత్వం మీద ఒక వ్యతిరేకతను సృష్టించి ఈ దగ్గరలో రాబోయే లోకల్ బాడీస్లో 4 ఓట్లు రాలగొట్టుకోవాలి, లేదంటే ఈ ప్రజాప్రభుత్వం మీద వ్యతిరేకత సృష్టించాలని ఒక పూర్తిగా రాజకీయ నేను ఓపెన్ గా చెప్తున్నానండి. ఇట్ ఈస్ ఎ కాన్స్పిరసీ. తెలంగాణలో రైతుల మీద చేస్తున్నటువంటి ద్రోహం బీజేపీ. కాబట్టి తెలంగాణ రైతులకు బీజేపీ ద్రోహిగా మిగిలిపోతుంది. సార్ మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. రాకేష్ గారు, 10 ఏళ్ళు మీరే పరిపాలించారు తెలంగాణలో. బీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా అనేక సార్లు ఈ సమస్య వచ్చింది. మనం చూసాం, చెప్పులతో నిలబడ్డోళ్ళు, ఇవన్నీ ఆ విజువల్స్ బాధాకరమైన చెప్పుకోక తప్పదు. అంటే వాస్తవంగా ఇప్పుడు మీరు ఎలాగే ఇక రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ అధికారం లేరు, వాస్తవంగా సమస్య ఎక్కడ ఉంది రాకేష్ గారు? న్యూట్రల్గా చెప్పండి సార్. రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాన్ని మీరు విమర్శిస్తే విమర్శించండి, కేంద్రం విమర్శించండి, కానీ ఎందుకు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తయారు చేసేది కాదు, అయితే కేంద్ర డైరెక్టర్ ఆఫ్ ఫెర్టిలైజర్స్ నుంచి ఎరువుల కంపెనీ నుంచి కొన్ని కేంద్రం సప్లై చేయాలి, లేదంటే విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాలి. ఇప్పుడు రెహమాన్ గారు ఒక కారణం చెప్పారు, ఈ రూపీ రేట్ పడిపోవటం, చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకోవటంలో మరి ఎక్కువ, ఎందుకంటే సబ్సిడీ మీద ఇస్తున్నారు యూరియా, 200 చిల్లర 300 లోపే ఉన్నట్టుంది బస్తా. సో అది కారణమా? కేంద్రం సరైన పద్ధతిలో దిగుమతి చేసుకోకపోవటం ఒక్క మన రాష్ట్రంలో కాదు, దేశంలో చాలా చోట్ల కొడుతుందన్న వార్తలు కూడా మనం వింటా ఉన్నాం. ఏంటి కారణం రాకేష్ గారు? సార్ గుడ్ ఈవినింగ్. సార్ గుడ్ ఈవినింగ్ శ్రీనివాసరావు గారు, మీకు అదేవిధంగా ప్యానల్లో ఉన్నటువంటి మెంబర్లకు అందరికీ. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మీరు చెప్పిన దానికి ఏంటంటే యూరియా మన దగ్గర ఎంత సాగు అవుతుంది, ఆ సాగు విస్తీర్ణాన్ని బట్టి గతంలో కూడా వరి సాగు ఉన్నది. ఇప్పుడు ఆల్రెడీ కాంగ్రెస్ ప్రతినిధి చెప్పినట్టుగా ఈ రాష్ట్రం ఏదైతే పెట్టినాదో, యూనియన్ పెట్టినాదో సెంట్రల్ గవర్నమెంట్ కు 9.87 lakhs ఆఫ్ మెట్రిక్ టన్స్ కావాలని పెట్టింది. పెడితే ఆల్రెడీ కేంద్రం ఏమని చెప్తుందంటే, నిన్న అంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు పెట్టినటువంటి ప్రెస్ మీట్ లో, గతంలో మేము
9.5 అవసరం ఉంటే మేము 12.47 పంపించాం. అది మా రబీకి అక్కడ రబీకి పంపించాం. దానిలోంచి 10.43 కన్జంప్షన్ ఏందని చెప్పారు. మిగిలిన్నది ఏదైతే ఉన్నదో వాళ్ళ దగ్గర ఆల్రెడీ బఫర్ స్టాక్ 2.2 lakhs మెట్రిక్ టన్స్ ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్నది. మేము ఒక 5.18 lakhs మెట్రిక్ టన్స్ మేము పంపించాము. కాబట్టి మొత్తంగా 7.22 మెట్రిక్ టన్స్ లాక్స్ ఆఫ్ మెట్రిక్ టన్స్ అయిపోయింది. ఇంకా రిక్వైర్మెంట్ ఉన్నది ఓన్లీ 8 అంటే దానిలో చూస్తే 1. ఇంకా లేదు సార్, ఇంకా మీరు చెప్పిన ప్రకారం బీజేపీ లెక్క చెప్తున్నా. అదే దాని ప్రకారం కూడా ఇంకా 2.5 లక్షల టన్నులు పైగా రావాలి కదా. అదే సార్ 1 minute నేను చెప్పేది ఏంటంటే ఈ రోజు బీజేపీ చెప్తున్నా ముచ్చట సార్. సరే ఫర్ సపోజ్ మనం కొంచెంసేపు మాట్లాడుకుంటే ఇప్పుడు రెండు పార్టీలు చెప్పింది మీరు అన్నారు న్యూట్రల్ గా చెప్తాం, రైతుకు ఏ విధంగా లాభం జరగాలి. ఈ రోజు యూరియా అనేది మనకు జనరల్ గా ఏంటంటే నారు పోసుకోనికి ఒక 30 రోజులు టైం పడుతుంది సార్. మనం తుకం పోసి దాన్ని నారేసి నారు పెరిగేసరికి ఒక 30 days పడుతుంది. 30 days పట్టిన తర్వాత మనకు పంట కాలం 60 రోజులు సార్. మొత్తం క్రాప్ యొక్క వరి టైం వచ్చేసి 90 days సార్, డ్యూటీ ఆఫ్ అంటే దాని మొత్తం క్రాప్ పీరియడ్. దాంట్లో వాళ్ళు ఏం చేస్తారంటే జనరల్ గా రైతు 2 బస్తాల యూరియా ఎకరానికి 2 బస్తాలు పడుతుంది సార్. అది 20 రోజులకు ఒకసారి వేసుకుంటాడు సార్. అయితే ఫస్ట్ డిఏపి వేస్తాడు, డిఏపి వేసి అడుగు మంది అంటారు, డిఏపి వేస్తాడు. ఎందుకంటే మహేష్ కూడా వ్యవసాయదారుడు తెలుసు మహేష్ కు, కాబట్టి నేనేమో డిఏపి వేస్తాను సార్. డిఏపి వేసిన తర్వాత నెక్స్ట్ యూరియా వేసుకుంటాడు. ఈ రోజు యూరియా ఇంకోటి ఏమైతే అంటే అది మన పొలాలకు తవ్వు ఉండదు సార్, అందరి పొలాలకు తవ్వు ఉండదు. ఎందుకంటే వెనకట మొత్తం పొలాలన్నీ పొలాల మధ్యలో ఉంటాయి కాబట్టి ఎవరి బత్తాలు తీసుకొచ్చి ఒక స్టాక్ పెట్టుకోవడం కూడా ఒకటి జరుగుతుంటుంది సార్. ఒక బస్తానే తెచ్చుకుంటారు. ఈ రోజు మనకు రిక్వైర్మెంట్ ఉన్నది వచ్చేసి చెప్తున్నట్టుగా మనకు మొత్తం కావాల్సింది 9 lakhs మెట్రిక్ టన్స్ అనుకుందాం సార్. ఇప్పుడు ఇమీడియట్ గా ఒక బస్తా వస్తే ఆ బస్తా తోటి రైతు సస్టైన్ అవుతాడు సార్. మనకు మొత్తానికి ఖరీఫ్ కు కావాల్సినటువంటి యూరియా వచ్చేసి సెప్టెంబర్ దాకా, ఆగస్టు వరకు చూసుకొని సెప్టెంబర్ దాకా చూస్తే మొత్తం 9.9 లక్షల మెట్రిక్ కావాలి. కానీ ఇప్పుడు మనకి ఇమీడియట్ గా అవసరం 4.5 మెట్రిక్ టన్స్ సరిపోతుంది సార్, లాక్స్ ఆఫ్ మెట్రిక్ టన్స్ సరిపోతుంది. అయితే ఇక్కడ సమస్య ఏమైందంటే వాళ్ళు యూరియా పంపించమంటారు, ఇక్కడ యూరియా వచ్చిందంటారు. ఒక్కొక్క బస్తా అయ్యేది పాస్బుక్ తీసుకుంటారు. 10 ఏళ్లలో ఏ రోజు కూడా పాస్బుక్ తీసుకుండో లేకపోతే ఆధార్ కార్డు అడుగుడో ఎవరిని కూడా జరగలేదు సార్. నేనేమంటానంటే గతంలో కోవిడ్ టైంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి అగ్రికల్చర్ మినిస్టర్ను మనం ఇమీడియట్ గా ఏది ట్రాన్స్పోర్ట్ చేసుకోనికి వైజాగ్ పోర్టుకు పంపించినా మీరు కూడా ఆ విజువల్స్ ప్లే చేశారు సార్. కాబట్టి నేనేమంటున్నా అంటే ఈ రోజు కావాల్సినంత యూరియా లేకపోయినా ఆ యూరియాను సప్లై చేయడంలో ప్రభుత్వం మాత్రం ఏకపక్షంగా విఫలమైంది సార్. ఎందుకంటే మీకు ఇంకొక బస్తా ఏదైతే ఉన్నదో అది మేము త్వరలో అందిస్తామని చెప్పడంలో మన వ్యవసాయ శాఖ కావచ్చు, వ్యవసాయ మంత్రిత్వ శాఖ అంటే ఇక్కడ ప్రభుత్వం చేస్తున్న ఆరోపణ ఏంటంటే ప్రతిపక్షాలు కావాలని కొరతున్నది దొరకదని ప్రచారం చేశారు. ఆ కారణంగా ఒక బస్తా కావాల్సిన 4 బస్తాలు గోదావరిలో పెట్టుకుంటున్నారని కూడా దళారులు కాక. సార్ మీకు ఒక మాట చెప్తున్నాను సార్, రైతు ఎప్పుడు ఆశగా ఉండేటోడే తప్పితే ఆశపట్టోడు కాదు సార్. ఇప్పుడు ఆల్రెడీ నేనేమంటున్నా అంటే మొన్న మొత్తం క్రాప్ లో ఒక్కరికి కూడా 500 రూపాయలు బోనస్ వేయకున్నా కానీ వరి పండిస్తారు. వరి ఎందుకు పండిస్తారు అనే దానికి కూడా రీజన్ ఉన్నాయి సార్. నేనేమంటున్నా అంటే ఈ రోజు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇక మాకు యూరియా గింత వచ్చింది, మేము గింత సప్లై చేసినాం, గీ జిల్లాలో గింత సప్లై అయింది అని చెప్పేసి అది ఎక్కడ కూడా డిక్లేర్ చేయలేదు సార్. నెక్స్ట్ వచ్చేసి స్పష్టంగా మీకు చెప్తున్నా సార్, యూరియా బ్లాక్ అయింది. ఎందుకు బ్లాక్ అయిందని చెప్తున్నా అంటే సార్ ఇప్పుడు 270 రూపాయలు అమ్మాల్సినటువంటి యూరియా 350 రూపాయలకు అమ్ముతారు సార్ ఊర్లలో. 350 రూపాయలకు అమ్ముకుంటే ఏం చేస్తారు అంటే 2020 అని ఇప్పుడే అవసరం ఉండదు సార్ అలా జనరల్ గా. అవసరం ఆ బస్తా ఒకటి కొంటే ఈ బస్తా ఒకటి ఇస్తారు సార్. మరి నిజంగానే షార్టేజ్ ఉంటే ఆ బస్తా ఎడికేం దొరుకుతుంది? నేను చెప్పేది ఊర్ల లెక్క సార్. ఎందుకంటే నేను పెద్దపల్లి నిన్నే పోయొచ్చిన కాబట్టి నాకున్నది నేను చెప్తున్నా సార్. ఇంకోటి ఏంటంటే మాకు ఇప్పుడు నాకు కూడా ఉన్న పొలంలా మాకేంటంటే వర్షం పడితేనే జర దునకం అవుతుంది, లేకపోతే కెనాల్లో నీళ్ళు రాలే. మొన్న నీళ్ళు వచ్చినాయి సార్. యాక్చువల్ గా వేసుడే ఒక 20-25 రోజులు లేట్ వేసినాం పంట. ఈ రోజు పంట నాకు అవసరం ఉన్నది ఒక బస్తా, ఆ బస్తా దొరుకుతలేదు. నేను 2వ బస్తా గురించి కలిగినోడు 2 బస్తాలు కాబట్టి 4 బస్తాలు కొనుక్కున్నా ఏం చేసేది లేదు. నెక్స్ట్ పంటకు వేసుకోవాలి తప్పితే ఈ పంటకు వేసుకునే లేదు. ఇప్పుడు వచ్చిన సప్లైనే కరెక్ట్ పోతలేదు సార్. నెంబర్ 1, కేంద్రం చెప్పినటువంటి 5 లక్షల మెట్రిక్ టన్నులు పంపిస్తే మనకి ఇమీడియట్ గా అవసరం ఉన్నది కూడా 5 లక్షల మెట్రిక్ టన్నులు అవసరం సార్.
మరి 5 లక్షల మెట్రిక్ టన్నులు ఏమైనాయి, ఏడికి పోయింది? ఏ జిల్లాకు ఆ జిల్లాకు పోవాలి కదా. రైట్. ఇప్పుడు కలెక్టర్ చిన్న జిల్లాలు అయినాయి సార్, కలెక్టర్లు ఉన్నారు, ఆర్డీఓలు ఉన్నారు, వ్యవస్థ ఉన్నది, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఉన్నది. కాబట్టి నేనేమంటున్నా 10 సంవత్సరాలు లేనటువంటి షార్టేజ్ ఇప్పుడే 10 సంవత్సరాలు షార్టేజ్ రాలేదన్నది కరెక్ట్ కాదు. సార్ మీరు కాదు సార్, మీ దగ్గర ఉంటే చెప్పండి సార్ లెక్కలు. మా ప్రభుత్వాన్ని మేము సమర్థించుకోవడం కాదు రాకేష్ గారు, నేను కోవిడ్ టైంలో వచ్చిందా మీకు సమస్య? కోవిడ్ టైంలో వచ్చిందా 2 సంవత్సరాలు? ఇప్పుడు రాలే కదా సార్. నేను ఏమంటానంటే ఈ రోజు వాంటెడ్లీ బ్లాక్ లో చేస్తుర్రు, బ్లాక్ దందా నడుస్తుంది, దానికి పాలక పక్షమే సమగ్రమైన బాధ్యత వహించాలి. అదే టైంలో బీజేపీ పార్టీ చెప్తున్నటువంటి లెక్క, నీ లెక్క నువ్వు బీజేపీ అధ్యక్షుడు ఎందుకు చెప్తారు సార్? కేంద్ర మంత్రులు 2 ఉన్నారు కదా, వాళ్ళు ఇంత పంపించిన ఇంత పంపించాలని చెప్పేసి లెక్కోటి బయట పెట్టాలి కదా. ఈ రోజు మన కాంగ్రెస్ ఎంపీలు అందరూ యూరియా గురించి మాట్లాడుతున్నారు. మరి వీడికి 8 మంది బీజేపీ ఎంపీలు గెలిచారు కదా సార్, ఎందుకు మాట్లాడలేదు? మాకు యూరియా కావాలని చెప్పేసి వాళ్ళు కూడా పోయి కలవాలి కదా. ఇప్పుడు యూరియా సమస్య అనేది మహేష్ దో, రాకేష్ దో, లేకపోతే శ్రీనివాసరావు కాదు కదా, రైతులది కదా. మరి 8 మంది ఎంపీలు ఎందుకు మాట్లాడతలేరు? కాబట్టి వెంటనే నా రిక్వెస్ట్ ఏంటంటే వెంటనే యూరియా తీసుకురావాలి, బ్లాక్ మార్కెట్ కాకుండా ఇక్కడున్న పార్టీ కాపాడాలి, అదే విధంగా సెంట్రల్ లో ఉన్నటువంటి పార్టీ వెంటనే రాష్ట్రానికి యూరియా సప్లై చేయాలి. సార్ ఒకసారి శ్రీవర్ధన్ గారు ఇక్కడ అంటే నేను సరే మీరు రాజకీయాలు రోజు ప్రతి అంశం మీద రాజకీయాలు మాట్లాడుకోవచ్చు, పార్టీలన్నీ బీఆర్ఎస్ అయినా బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా, కానీ ఇది రైతుల సమస్య. ఇక్కడ కీలకం సున్నితమైన అంశం ఏంటంటే ఇది పూర్తిగా రాష్ట్రానికి సంబంధించి అయితే మీరు వాళ్ళు దుమ్మెత్తిపోయచ్చు, కానీ ఇక్కడ సప్లై చేయాల్సింది మీరు, డిస్ట్రిబ్యూట్ చేయాల్సింది వాళ్ళు. అక్కడ లింకు లేకపోతే గొడవ లేదు అసలు. సో దీనికి వాళ్ళేమో మీరు ప్రాపర్గా సప్లై చేయలేదని మా రామచంద్రరావు గారు చెప్పినట్టు బఫర్ స్టాక్స్ కలుపుకున్నా కూడా అంతా కలిపి 6.5-7 లక్షల టన్నుల కంటే లేదు, కానీ అవసరం 9.9 లక్షల టన్నులు ఉంది. బఫర్ ఉందా లేదా మరి మహేష్ గారు కూడా చెప్పాలి. 2 లక్షల టన్నులు లాస్ట్ ఇయర్ ఉందా లేదా, మీ క్లెయిమ్ అది ఉందని ఏం చెప్తారు? అందరూ కూడా హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు అందరూ కూడా నమస్కారం. సో దురదృష్టకరమైన అంశం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు ఎప్పుడున్నా కూడా బ్లాక్ మార్కెట్ చేయడం అనేది కాంగ్రెస్ పార్టీ యొక్క నైజం. ఎందుకంటే మనం 2014 ముందు గత కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నప్పుడు యూరియాకు లైన్లు నిలబడడం, చెప్పులు నిలబడ్డాయి, ఇవన్నీ చూసాం. 2014 నుంచి ఈ 11 సంవత్సరాల్లో మోస్ట్లీ ఈ యొక్క సమస్యను చాలా తగ్గించాం, చాలా తక్కువ. ఇదే తెలంగాణలో కూడా గత 11 సంవత్సరాల్లో ఎన్నడూ రానటువంటి యూరియా కొరత ఈ సంవత్సరమే ఎందుకు వచ్చిందంటే ఇక్కడ ఇన్ఎఫిషియన్సీ ప్రభుత్వం ఉంది. ఇక్కడ చాతగానేటటువంటి ప్రభుత్వం సరైనటువంటి అడ్మినిస్ట్రేషన్ చేసుకోలేక దీని సరైన విధానంగా పంపిణీ జరగకపోవడం కారణంగా రైతుల్లో ఒక కృత్రిమ సృష్టిని, అంటే సహజమైన ఎరువుల కొరత కాదు, కృత్రిమ ఎరువుల కొరతను సృష్టించి ఒక రైతుల్లో ఒక గందరగోళాన్ని, వాతావరణాన్ని ఇలా తెలంగాణలో సృష్టించారు. దీనికి ప్రధాన కారణం ఫస్ట్ ఎవరు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు మాట్లాడారు, ఎరువులు తక్కువ ఉన్నాయని చెప్పే వరకు. ఇలా వాస్తవం కూడా రైతులు మ్యాటర్ ఆఫ్ అంటే ఫస్ట్ మనం వేసేది మొక్కజొన్నలు లేకపోతే జొన్నలు, దానికి వాడేది కొంత, దాని తర్వాత పత్తికి కొంత, దాని తర్వాత మన వరికి వాడేది పారామీటర్ గా నడుస్తుంటది. సో మేమేమంటుంటే మనం గత 10 సంవత్సరాల యొక్క లెక్కలు పక్కన పెడితే గత రబ్బీ సీజన్లో ఏదైతే ఉందో దాని నుంచి ఇక్కడ వరకు తీసుకుందాం. గత రబ్బీ సీజన్లో తెలంగాణ గవర్నమెంట్ అడిగింది ఏంటంటే 9.87 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కావాలన్నది. కేంద్రం ఏం చేసిందంటే 12.47 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను పంపింది. ఆ ప్రభుత్వం ఏం చేసిందంటే 10,43,000 లక్షల యొక్క మెట్రిక్ టన్నుల యొక్క యూరియాను వాడింది. సో అప్పుడు ఎంత మిగిలింది? ఒక 2 లక్షల మెట్రిక్ టన్నుల యొక్క యూరియా మిగిలింది. ఈ సంవత్సరం ఈ ప్రభుత్వం అడిగింది ఎంత అంటే 8.30 లక్షల మెట్రిక్ టన్స్ అడిగింది. ఇప్పటికి కేంద్రం 5.18 లక్షల యొక్క పంపింది. అంటే 7,22,000 మెట్రిక్ టన్నుల యొక్క యూరియా రాష్ట్రంలో ఉంటే ఇవాళ ఇంతకుముందుకు మిత్రుడు చెప్పినట్టుగా కరెక్ట్గా డిస్ట్రిబ్యూషన్ జరిగి ఉంటే రైతుల్లో ఒక ఆందోళన జరగకుండా ఇది కరెక్ట్గా జరిగేది. రెండోది, ఇప్పుడు ఇవాళ గ్రామాల్లో పోతే వాస్తవంగా యూరియాను మార్కెట్ చేశారు కాబట్టి, బ్లాక్ మార్కెట్ చేశారు కాబట్టి 262 రూపాయలకు గత యూపీఏ ప్రభుత్వం దిగిపోయిన రోజు యూరియాకు ఎంతైతే రేటు ఉందో గత 11 సంవత్సరాల్లో కూడా 262 రూపాయలు మాత్రమే ఇవాళ యూరియాకు కేంద్ర ప్రభుత్వం సప్లై చేస్తుంది. గత యూపీఏ ప్రభుత్వంలో 500 రూపాయలు సబ్సిడీ భరించింది. ఈ ప్రభుత్వము ఈరోజు ఇంటర్నేషనల్ మార్కెట్లో పెరిగినటువంటి యూరియా ధరల్లో దాదాపు 2,000 నుంచి 2,500 రూపాయలు 45 కేజీల యొక్క యూరియా కొరకు ఈరోజు కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. సో యూరియా మొత్తం దీనికోసం కేంద్ర ప్రభుత్వం 1,97,000 కోట్లు
ఇవాళ సబ్సిడీని భరించి దేశంలో ఉన్న రైతులకు కేంద్ర ప్రభుత్వం అండగా నిలబడింది. వీటన్నిటికీ ఒకటే point ఇవాళ సార్. నేనేమంటే సార్ కాదు, మిమ్మల్ని అడుగుతున్నా ఇప్పుడు మీరు ఆగస్టు ఆల్రెడీ ఇవాళ 21 వారం రోజులు ఉంది, ఇంకా 10 రోజులు కూడా లేదు. సో ఈ ఆగస్టు వరకు మీరు సప్లై చేయాల్సిన పార్టీ Yes, చేస్తుంటే అది సార్. ఇప్పుడు అంతవరకు చేస్తుంటే అవును సార్, కనీసం- నేను ఏమంటున్నా 7.22 లక్షలకు సంబంధించినవి మీరు దాన్ని చూపించండి, మీరు వైట్ పేపర్లు చేయండి. ఇలా మొత్తం కలెక్టర్లు ఉన్నారు కదా, ఏ రైతుకి ఏముందో ఏ జిల్లాలో ఎంత ఇచ్చిందో మీరు మాట్లాడండి. ఫస్ట్ పాయింట్ సార్. రెండోది నేను ఏమడుగుతున్నా అంటే వీళ్ళు ఆన్ ది వే అంటే ఇప్పుడు ఉన్న దాంట్లో ఇంటర్నేషనల్ సిచ్యువేషన్లో మన దేశంలో మొత్తం 38 లక్షల మెట్రిక్ టన్నులకి యూరియా అవసరం ఉంది సార్. మనం 32 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను మనం ప్రొడక్షన్ చేస్తున్నాం. ఇవాళ 7 నుంచి 8 లక్షల మెట్రిక్ టన్ను యూరియాను బయట నుంచి ఇంపోర్ట్ చేస్తున్నాం. దాంట్లో యూఏ కావచ్చు, రష్యా కావచ్చు, మన ప్రధానంగా రష్యా వన్ ఆఫ్ ది సప్లయర్, తర్వాత చైనా కావచ్చు, ఇవన్నీ ఉన్నాయి. ఈ రోజు ఇంటర్నేషనల్ గా జరిగినట్టు సిచ్యువేషన్స్ మీకు తెలుసు. వార్ సిచ్యువేషన్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి చైనా ఎక్స్పోర్ట్ వాళ్ళు ఆఫ్ చేసుకున్నారు, అంటే వాళ్ళకి అవసరం ఉన్నదాన్ని. సో మీ దగ్గర కూడా షార్టేజ్ పడింది. ఇదండి ఈ రోజు జరిగిన దాంట్లో ట్రాన్సిస్ట్ లో ఉంది కొంత. ఇవాళ కిషన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పాడు, ఏదైతే ఉందో మా రాష్ట్ర అధ్యక్షుడు అయితే స్పష్టం చేశాడో, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఈ రోజు ఢిల్లీ నుంచి కూడా చాలా స్పష్టంగా చెప్పాడు. సో ఇంకో 50,000 టన్నులు ఆల్రెడీ ప్రాపర్ గా ఉన్నాయి, అవి ట్రాన్స్పోర్ట్ లో ఉన్నాయి, త్వరలో వచ్చారు. 15,000 టన్నులది ఫస్ట్ షిప్మెంట్ బయలుదేరింది అన్నారు. మిగతా మీ నాయకులు చెప్పింది అదే సార్ నేనేమంటే 50,000 టన్నులు మొత్తం ఇంకా వారానికి వస్తే నేను అదే చెప్తున్నా మీకు ఎక్కడి నుంచి కూడా ఉన్నాయనేది కూడా చాలా స్పష్టంగా ఏ నుంచి పంపుతున్నాడు అనేది ఇఫ్కో నుంచి సార్, ఇఫ్కో నుంచి, క్రిప్కో నుంచి, ఆర్సీఎం నుంచి, అదేవిధంగా ఈరోజు బెంగళూరు నుంచి కూడా ఇక్కడ నుంచి పంపారు. ఇంతకుముందుకు మిత్రుడు మాట్లాడారు, ఏది బీజేపీ ప్రభుత్వాల దగ్గర వేరే, లేకపోతే సౌత్ ఇండియా మీద వేరే. మీరు అడిగిన క్వశ్చన్ ఆయనకు వారికి అర్థం కాలే. కానీ బెంగళూరు నుంచి ఇక్కడ పంపుతున్నారంటే బెంగళూరులో ఉన్న గవర్నమెంట్ ఏది? కాంగ్రెస్ గవర్నమెంటే కదా. అంటే అక్కడ సఫిషియెంట్ యూరియా ఇచ్చింది కదా. ఈ దానికి దక్షిణ భారతదేశం, ఉత్తర భారతదేశాలని ఎందుకు తీసుకొస్తున్నారు డిఫరెన్సెస్? ఇది మంచి పద్ధతి కాదు. ఇది దేశంలో ఉన్నటువంటి రైతు ఎక్కడున్న రైతే, ఏ దేశంలో ఉన్న రైతు రైతే. కానీ దీన్ని కూడా డివిజన్ తీసుకొని వచ్చి ఇక్కడ ఉన్నట్టు కాంగ్రెస్ ప్రభుత్వం, అవునండి నేను అడుగుతున్నా, పోయిన సంవత్సరం రాలేదు కదా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది కదా, అంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది కదా, మరి ఇక్కడ ఉన్నట్టు తమిళనాడు ప్రాబ్లం లేదు కదా, ఇదే కాంగ్రెస్ లేదు కదా. చాలా సందర్భాలు ఏమంటున్నా లేదని అంటలేదు. దీని యూరియా కొరతను గత బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 6 కొత్త ప్లాంట్లను ఉత్పత్తి చేశాం సార్. 22 లక్షల మెట్రిక్ టన్నులు ఆ రోజు యూపీఏ ప్రభుత్వం దిగిపోయేటప్పుడు దేశంలో ఉన్నటువంటి ప్రొడక్షన్. కానీ గత 10 సంవత్సరాల నుంచి మోడీ గారు వచ్చిన తర్వాత మన సెల్ఫ్ రిలయన్స్ కావాలి, సఫిషియెంట్ కావాలని చెప్పేసి 6 యూనిట్లను మనం చేశాం. ఈ రోజు దేశంలో 32 ప్లాంట్లు ఉన్నాయి. ఇంకా 6 ప్లాంట్లు రాబోయే రోజుల్లో కూడా ఇది రాబోతాం. మేము అదే అంటున్నాం. మేము మోదీ ప్రభుత్వం క్లియర్ గా చెప్పింది రైతు లేక ఆదాయాన్ని డబల్ చేయాలి అనే దాని మేము పని చేస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం నేనేం చెప్తున్నాం, వీళ్ళు సరిగా సమన్వయం చేసుకోకుండా ఎవరైతే ప్రియాంక గాంధీ పోతూ వచ్చి ఏదో ఆమె వచ్చి ఒకరోజు మేము కూడా కిషన్ రెడ్డి గారు మా కేంద్ర మంత్రులు ఎంపీలు పోయి అందరితో కలిశారు, రావద్దని చెప్పేసి చేశాం. మహేష్ గారు కీలకంగా అంటే అసలు ముందు ఈ 2 లక్షల టన్నుల బఫర్ స్టాక్ ఉందా, లేదంటే 2-3 ఎలిగేషన్స్ అయితే వస్తున్నాయి. ఒకటి కింద ఈ యూరియా కావాలంటే ఫెర్టిలైజర్ షాపులు, సహకార సంఘాల్లో కదా ఫెర్టిలైజర్ షాపులు యూరియా కావాలంటే వాళ్ళ దగ్గర ఉన్న ఆ 2020 ఇంకోటి ఏదో తీసుకుంటే బస్తా ఇస్తామంటున్నారు అన్నది ఒకటి. కొంత బ్లాక్ జరిగిందన్న మాటలు వస్తున్నాయి. అది రైతులే దొరకదన్న భయంతో 2 బస్తాలు పెట్టుకున్నారా, లేదా పెద్ద ఎత్తున ఎవరైనా దళారులు బ్లాక్ చేశారా, ఏంటి మీ దగ్గర ఉన్న సమాచారం? ఉన్న యూరియా షార్టేజ్ని ఒప్పుకొని దానికి తెలంగాణ రైతులకు మేము కావాల్సినంత యూరియా సప్లై చేస్తామని చెప్పే ధైర్యం లేని కేంద్రంలో అధికారంలో ఉన్న చేతగాని దద్దమ్మ పార్టీ ప్రతినిధులు నోటికి వచ్చింది వాగుతున్నారు. దానిలో మొదలుపెట్టింది ఎవరు? ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు చెప్పారు ఒకనొక సమయంలో 12 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా మేము సప్లై చేసేసినామని చెప్పిండ్రు. వెంటనే మా అగ్రికల్చర్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు గారు ప్రెస్ మీట్ పెట్టి, అయ్యా మేము ఇండెంట్ పెట్టిందే 9.8 lakh మెట్రిక్ టన్స్కి, మీరు నోటికి వచ్చింది మాట్లాడి 12 లక్షలు అనేస్తే ఎట్లా అని చెప్పి అంటే మళ్ళీ దాన్ని
దాని సవరణ ఎక్కడ రాలేదు కానీ నిన్న దాన్ని కప్పిపుచ్చుకునేటట్టు మా దగ్గర బఫర్ ఉందనే ఒక ప్రయత్నం. బఫర్ స్టాక్ ఉంటే ఇంత తెలంగాణ రైతులు ఇబ్బంది పడుతుంటే చూస్తామా? రెండోది, ఇక్కడ సిస్టమ్ మీద అవగాహన లేని వ్యక్తులు మాట్లాడుతున్న మాటలు వింటుంటే ఆశ్చర్యం వేస్తుంది కటారి గారు. ఎంత నీచంగా రైతుల పేరు మీద కూడా రాజకీయం చేస్తారా? మీరు వేరే అంశాల్లో రాజకీయం చేస్తారు, మీకు రాజకీయ విలువలు రైతుల పేరు మీద రాజకీయాన్ని కూడా మనం డెఫినెట్ గా హర్షించొద్దు, దాన్ని ఎంటర్టైన్ చేయొద్దు. నేనేమంటున్నా, ఈ వేదిక మీద కూడా ఆ ప్రయత్నం జరిగింది. నేనేమంటున్నా, మీకు మా దగ్గర బఫర్ లేదు, స్టేట్ గవర్నమెంట్ దగ్గర బఫర్ ఉంటే 9.8 మెట్రిక్ టన్స్ మేము ఎందుకు పెడతాము? ఒకటి. రెండు, ఈ 3 లక్షల షార్టేజ్ అనే విషయము ముఖ్యమంత్రి గారు కేంద్ర మంత్రులకు పదే విజ్ఞప్తి చేసిన మొన్న మీడియా ముఖంగా కూడా ఇక్కడ ఉన్న కేంద్ర మంత్రులకు చేతనైతే రైతులకి ఇవ్వాల్సిన యూరియా తీసుకురండి, గుజరాత్కో ఉత్తరప్రదేశ్కో లేదంటే మహారాష్ట్రకో ఇంకో దగ్గరకో తీసుకుపోయినట్టు తెలంగాణ రైతులకు కూడా యూరియా తీసుకురండి, చేతనైన కేంద్ర మంత్రులు ఉంటే ఇక్కడ వాళ్ళకి చేతనైతే ఇట్లా నోరు వారేసుకుని అరవడం కాదు, పని చేసి చూపియండి, రైతులకు మేలు జరిగే కార్యక్రమం అందరం కలిసి చేద్దామని మేము అప్పీల్ చేస్తే వాళ్ళేమో ఈ ప్రభుత్వంలో బ్లాక్ మార్కెట్ ఎవడండి అన్నది బ్లాక్ మార్కెట్ అని సీఎం గారు, అగ్రికల్చర్ మినిస్టర్ గారు ఇద్దరు జిల్లా కలెక్టర్లతోని జిల్లా ఎస్పీలతోని వీడియో కాన్ఫరెన్స్ పెట్టి షార్టేజ్ ఆఫ్ యూరియా ఉన్న నేపథ్యంలో మీరు ఆ ఆధార్ కార్డు ఆ పద్ధతిని చాలా కఠినంగా అమలు చేయండి, అందరికీ సమానంగా యూరియా అందేటట్టుగా చూడండి అని చెప్తే పోలీసులను పెట్టి బ్లాక్ మార్కెట్ లేకుండా చాలా ప్రొటెక్టెడ్ వేలో ఒక సిస్టమేటిక్ యూరియా డిస్ట్రిబ్యూషన్ నడుస్తుంది. కన్నున్నా చూడలేని కబోదులు కొందరు ఇది బ్లాక్ మార్కెట్ అనే మాట చెప్తున్నారు. ఇంకో మాట కూడా చెప్తున్నా, పంపిణీ అవుతున్న వాటిల్లో ఎక్కువ శాతం సొసైటీల ద్వారానే పంపిణీ అవుతుంది, ఎక్కువ ప్రైవేట్ ఫెర్టిలైజర్స్కి ఇంకా అందట్లేదు. ఓన్లీ మనకున్న షార్టేజ్ని దృష్టిలో పెట్టుకొని సొసైటీల ద్వారా ఒక పద్ధతి ప్రకారం డిస్ట్రిబ్యూషన్ చేస్తుంటే బ్లాక్ మార్కెట్ బ్లాక్ దందా బ్లాక్ పద్ధతిని ఓట్లు వేసుకొని గెలిచిన వాళ్ళకి ఉండే బుద్ధులు ఇవన్నీ. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇలాంటి బుద్ధులు లేవు. రైతులకు ఆ విషయం స్పష్టంగా తెలుసు. ఆడ పైన కూర్చున్నోడు ఇస్తలేరట, వీళ్ళు మాత్రం ఏం చేస్తారు, ఉన్న దానిలో సర్దుతున్నారని రైతులు కూడా క్యూ లైన్లో నిల్చున్నారు. రైతులను ఇంటర్వ్యూ చేస్తే వాళ్ళు చెప్తున్నారు, పైన మోడీ ఇస్తలేరట, ఈడ మేము వీళ్ళు ఏం చేస్తారు, ఉన్నదానిలో ఈ పోలీసులను పెట్టి మాకు తలా ఇన్ని బస్తాలు పంచుతున్నారు అనేది రైతుల నుంచి వస్తున్న వర్షన్. ఇక దీనికి కొంతమంది కలిపి ఏమంటున్నా, అవగాహన ఉండి లేక మాట్లాడితే కరెక్ట్ కాదు. అదొకటి. రెండోది, ఏది మన 350 రూపాయలకు అమ్ముతున్నారు అనేది ఇదే నరం లేని నాలుక ఆరోపణలాగా కనబడుతుంది. 263 రూపాయలు ఏదో దానికి నిర్ణయించబడిన దానికంటే ఒక్క పైసా కూడా ఎక్కువ తీసుకుంటలేరు కటారి గారు, తీసుకునే అవకాశం కూడా లేదు. నేనేమంటున్నా, తీసుకుంటలేరు, తీసుకునే అవకాశం కూడా లేదు. రైతులు అంత పెద్ద క్యూలలో ఉంటే ఎవడన్నా ఒక బస్తాకు వాళ్ళ ఆధార్ కార్డు ప్రకారం 2 బస్తాలు 3 బస్తాలు బయట ఫెర్టిలైజర్ షాపులలో అట్లా సప్లై షార్టేజ్ ఉంటాయి. ఇప్పుడు మొన్న మా కరీంనగర్ జిల్లాలో కూడా షార్టేజ్ ప్రాబ్లం వచ్చింది. ఏంటంటే అక్కడ ఎన్టీపీసీ ప్లాంట్లో ఏదో ఒక చిన్న టెక్నికల్ ఇష్యూ వచ్చి ఒక 2 వారాల పాటు ఆ ప్రొడక్షన్ ఆగిపోయింది కాబట్టి జిల్లా అంతా కూడా ఒక పానిక్ మోడ్లోకి వస్తే వెంటనే మంత్రులందరూ కూడా రియాక్ట్ అయ్యి లేదు అది సరైంది, మీకు జస్ట్ ఒక 3-4 రోజుల్లో సప్లై మళ్ళీ యథావిధిగా జరుగుతుందంటే మళ్ళీ యాజిటీస్గా జరుగుతుంది. సో అనునిత్యము రైతులకు వాళ్ళ క్షేమం కోసం పనిచేసే రైతు నేస్తంగా ఉండే ఈ ప్రభుత్వం రైతులకు అందే యూరియాను బాధ్యతాయుతంగా డిస్ట్రిబ్యూట్ చేసి పనిచేస్తుంది. చేతగానోళ్ళు ఇక్కడ పంచడం లేదు అనే ఆరోపణలు చేస్తున్నారు చూసినా అది డెఫినెట్గా విత్డ్రా చేసుకో. రెండోది, మా పార్టీ అగ్రనేత ప్రియాంక గాంధీ గారు వచ్చి తెలంగాణ రైతులకు వారిని తీసుకొచ్చింది బలరాం నాయక్ గారు. మీరు విజువల్ ప్లే చేసినా కూడా కనబడతాయి చాలా క్లియర్ గా. చూశాను నేను. బలరాం లోపల ఆల్రెడీ హౌస్ లో డిస్కస్ చేసి బయట ప్రొటెస్ట్ చేస్తాం మేడం, మీరు కూడా వస్తే కొంచెం కేంద్ర ప్రభుత్వానికి మొద్దు నిద్రలో ఉన్న మోదీ ప్రభుత్వానికి కనువిప్పు కలుపుతుంది అని చెప్తే వారు బలరాం నాయక్ గారు తీసుకొచ్చి ధర్నా దగ్గర నిలబెట్టారు, ప్రొటెస్ట్ చేశారు, సింబాలిక్ ప్రొటెస్ట్ చేసి వారు వెళ్ళారు. దానికి నోటికొచ్చిన కాబట్టి సమస్య లేదు. ఇంకో మాట కూడా చెప్తున్నా, ఎక్కడ కూడా బ్లాక్ మార్కెట్ అనేది కనబడితే స్థానిక పోలీసులకు సమాచారం రైతులే ఇస్తారు. మీ దాకా అవసరం లేదంటున్నా నేను. రైతులే సమాచారం ఇస్తారు, పలానానికి 4 బస్తాలు ఎక్కువ పోతున్నాయని. అక్కడ ఉన్న రైతులు ఊరుకుంటారా కటారి గారు? వీని పంట పచ్చగుండాలా, నా పంట ఎండాలంటే ఏ రైతు ఒప్పుకుంటారు చెప్పండి? అన్ని కల్లబొల్లి మాటలు చెప్పడం కాదు. చేతనైతే నేను అంటున్నా, ఇప్పుడు కేంద్రంలో 8 మంది ఇక్కడ నుంచి మంత్రులు ఉన్నారు, 8 మంది ఎంపీలు ఉన్నారు, 2 మంత్రులు ఉన్నారు. రండి మీరు ప్రొటెస్ట్ కి. మీకు చేత మోడీతో కొట్లాడి తెచ్చే చేత కాకపోతే 8 సీట్లు గెలిపించిన తెలంగాణ ప్రజలకు బీజేపీ క్షమాపణ చెప్పాలి. ఒకటి బీఆర్ఎస్ నేతలను కూడా కలిసి రమ్మంటున్నాం, ఢిల్లీలో ప్రొటెస్ట్ చేయమంటున్నాం, మాతో ప్రొటెస్ట్ లో కలిసి రండి, లేదు మీరే ప్రత్యేకంగా ప్రొటెస్ట్. వస్తాను మళ్ళీ రేమాన్ గారు. ఇక్కడ అసలు ఇంకొక సమస్య కీలక. ఇప్పుడు హెచ్ఎంటీవీ దాదాపు కొన్ని సంవత్సరాలుగా, దశాబ్ద కాలంగా నేలతల్లి పేరుతో కార్యక్రమం చేస్తుంది, మీరు కూడా చూసే ఉంటారు.
పెద్ద ఎత్తున ఒక ఛానల్గా మేము చేయగలిగిన ప్రయత్నం ఈ సహజ ఎరువులు వాడండి, ఎరువులు ఈ యూరియాలు లేకపోతే ఇవి వాటర్ని తగ్గించాలి అని చెప్పి ఒక పెద్ద ప్రమోషను రైతులను ఎడ్యుకేట్ చేసే ప్రయత్నం ఒక ఛానల్గా మేము దశాబ్దాలుగా చేస్తా ఉన్నాం. కానీ ఈ రోజుకి కూడా ఇప్పుడు మనం వార్తలు చూస్తుంటే 2-3 కారణాలు సార్. కేంద్రం సప్లై చేసిందా, రాష్ట్రం సరిగ్గా డిస్ట్రిబ్యూట్ చేసిందా పక్కకు పెడితే అసలు 3 రెట్లు వరి పెరిగింది. ఆ వరిలో కూడా వీలైనంత లేబర్ని తగ్గించుకోవడానికి రైతులు కలుపు నాట్లేగానే కలుపు వస్తుందని చెప్పేసి అప్పుడు ఒక రౌండ్ యూరియా జల్లేస్తున్నారు, స్లోగా పెరుగుతుందని అయ్యేది గడ్డి మందు చల్లుతున్నారంట. ఆ గడ్డి మందు చల్లటం వల్ల మొక్క లేటుగా పెరుగుతుంది, ఆ కారణంగా పంట రావటం లేటుదని మళ్ళీ యూరియా దాదాపు 60 కేజీలు వాడాల్సిన దగ్గర ఇవాళ 115 నుంచి 130 కేజీ అంటే ఆల్మోస్ట్ డబుల్ వాడుతున్నారు. కొన్ని సందర్భాల్లో పొటాషియం కలుపుతున్నారు, కొన్ని సందర్భాల్లో అది కూడా కలపట్లేదు. రాకేష్ గారు మీరు రైతు, మీకు తెలుసు. సో దీనికి అంటే అసలు సహజ ఎరువులు వాడే ప్రమోషన్ ఎవరు చేయాలి? రాష్ట్ర ప్రభుత్వం చేయాలా, కేంద్రం చేయాలా, లేకపోతే ఆర్గానిక్ ఫార్మింగ్ అని మనం ఇవన్నీ ఎక్కడ ఏదో 1% 0.5% అవుతుంది. కానీ ఇంత 65 లక్షల ఎకరాల్లో ముబ్బడిగా యూరియా వేసేస్తే 60 కేజీలు వేసిన దగ్గర 120-130 కేజీలు యూరియా వేస్తున్నారంటా ఉన్నారు. ఎట్లా దీనికి పరిష్కారం? ప్రమోషన్ కేంద్ర ప్రభుత్వం బాధ్యత, రాష్ట్రం బాధ్యత, రైతుల్ని ఇతర పంటలకి, ఆహార పంటలకి, చిరుధాన్యాలకో లేకపోతే కూరగాయలకో పళ్ళకో మళ్ళించట్లా. ఇప్పుడు కేంద్రం కొంటుంది, రాష్ట్రం కొంటుంది. వరి అవసరానికి మించి నిలవబెట్టుకోలేనంతగా వరి పండుతూ ఉంది. ఏం చేయాలి? ఇప్పుడు కటారి గారు మీరు ముందుగా అడిగింది సహజమైనటువంటి ఎరువుల్ని పెంచుకోవడం, అంటే పశు పోషణ ద్వారా వచ్చేటువంటి ఎరువుల్ని పెంచడం. గతంలో మన తాతలు ముత్తాతలంతా మనకందరికి పశువులు మందలు ఉండేటివి ప్రతి రైతు దగ్గర. ఇప్పుడు పశు పోషణ అనేది భారంగా మారిపోయింది కటారి గారు. ఎట్లానంటే అంటే మిల్క్ కు సంబంధించింది ఏంటంటే మనం వాటర్ బాటిల్ కంటే కూడా మిల్క్ ధర తక్కువగా ఉండడం, లేకపోతే ఇప్పుడు అంటే కొనేవాళ్ళు అంటే డిమాండ్ కు తగ్గ మిల్క్ లేదు ఇప్పుడు మార్కెట్ లో. ఇప్పుడు మనం తాగుతున్నదంతా కృత్రిమమైనటువంటి మిల్కే ఎక్కువగా తాగుతున్నాం. అంటే ఎంత జనాభాకి ఎంత మిల్క్ అయితే అవసరం ఉందో అంత మిల్క్ ఇప్పుడు మార్కెట్ లో ఎక్కడగా లేదు. విజయ డైరీ కానివ్వండి, మిగతా వాళ్ళు విజయ డైరీ అవి కూడా కార్పొరేట్ అయిపోయినాయి. రైతు 2 గేదెలు పెట్టుకొని పెండ అది వాడేది పోయింది, అవన్నీ కార్పొరేట్కి వెళ్ళిపోయినాయి. అది ఎవరు పెట్టుకోవట్లేదు. అసలు వ్యవసాయమే మధ్యతరగతి బయటకు వచ్చేస్తుంది, ఎవరు దళితులు వాళ్ళు చేస్తా ఉన్నారు. అయితే పశు పోషణ అనేది గ్రామాల్లో కరువైపోయింది. పశువుల కాపర్లు కూడా కనుమరుగైపోయినారు. మనము ఊర్లోకి ఎక్కడికైనా ముందుగా వెళ్తే గోధులు ముందుగా పొద్దుటనే ఆవులు లేకపోతే పశువులు మందలుగా ఊరు బయటకు వచ్చేటువంటి పరిస్థితి మనం చూసేవాళ్ళం. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. గ్రామాల్లో ఎవరు పశువులు కాయడానికి సిద్ధంగా లేరు, రైతులు కూడా పశువుల్ని పెంచడానికి సిద్ధంగా లేరు. కాబట్టి సహజ సిద్ధమైనటువంటి ఎరువుల పైన ఇంకా ఆధారపడడం అనేది చాలా కష్టంగా మారింది. రెండో విషయానికి వస్తే కర్ణాటక ఏదో మనకు కొంత ఎరువులు ఇచ్చింది, కానీ బీజేపీ పాలిత రాష్ట్రాలలో ఎరువుల కోసం రోడ్ల పైన ఇట్లా లేరు జనాలు. అంటే కర్ణాటకలో మన దగ్గర ఉన్నంత డిమాండ్ అంటే సాగు పెరగడం పక్కన ఉన్నది కాబట్టి కూడా పంపుండొచ్చు, ఎక్కడి నుంచో దూరం. అక్కడ కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఇచ్చారు. నేను అనేది ఏంటంటే ఇక్కడి రాష్ట్ర ప్రభుత్వము అసమర్థ ప్రభుత్వం, వీళ్ళు చేయలేరని చెప్పడం కోసం ఇవ్వాల్సింది ముందు ఇవ్వకుండా ఏదైతే ప్రచారం చేయాలనుకున్నారో ఆ ప్రచారాన్ని చాలా ధీటుగా సమర్థవంతంగా కేంద్రం సంబంధించినటువంటి మంత్రులే కానివ్వండి, వాళ్ళ ఎంపీలే కానివ్వండి, బీజేపీ ప్రతినిధులు అంటే ఇవ్వాలి. అది మొత్తము డిమాండ్ సప్లైకు సంబంధించినటువంటి సమస్య, ఇది మేనేజ్మెంట్ కు సంబంధించినటువంటి సమస్య కాదు. కేంద్రము దిగుమతి చేసుకొని మనము కోవిడ్ టైంలో కూడా చూసాం, బంగ్లాదేశ్ లాంటి అతి చిన్న దేశాలు మనకు ఆక్సిజన్ సప్లై చేయాల్సి వచ్చింది. అంటే దీనికి వద్దాం సార్, ఒకసారి మళ్ళీ వస్తాను. రేవంత్ రాకేష్ గారు ఒక్కసారి మీరు చెప్పండి, మీరు కూడా రైతు, నిజంగా విపరీతంగా వాడుతున్న మాట వాస్తవం. కనీసం కాంప్లెక్స్ సహజ ఎరువుల సంగతి పక్క పెట్టండి, ఈ కాంప్లెక్స్ ఎరువులదేమో బస్తా అది 1500-1800 ఉన్నాయంటూ ఉన్నారు. ఈ నైట్రోజన్ పొటాషియం అన్నీ కలిపినాయి, అవి కూడా వాడట్లా. ఇప్పటికిప్పుడు యూరియా వేస్తున్నారు, ఆ పండేదంతా ఆరోగ్యానికి కూడా మంచిది కాదు, డబుల్ వేస్తున్నారు అంటారు. నిజమేనా ఇది? సార్ నిజమే సార్, కానీ మీరు అన్నట్టుగా
ఒకటి పశు సంపద అనేది చాలా తగ్గిపోయింది సార్ గ్రామాలలో. ఎందుకంటే ఇంతకు ముందు గతంలో అంటే మేము చిన్నగా ఉన్నప్పుడు అంటే ఒక 15 ఏళ్ల కిందట మేము చిన్నగా ఉన్నప్పుడు కూడా ఎంత సార్ బర్రెకి 50 రూపాయలు 70 రూపాయలు మాక్సిమం అయితే 100 రూపాయలు 150 రూపాయలు ఉండే సార్. కానీ ఇప్పుడు బర్రెలు కాస్టోళ్ళకు కూడా వాళ్ళు ఏమడుగుతారు అంటే దగ్గర పట్టణం అయితే 700 నుంచి 800 రూపాయలు తీసుకుంటారు సార్. గ్రామాల్లో అయితే మాత్రం 500 నుంచి 600 రూపాయలు తీసుకుంటారు సార్. ఒకటి. రెండో అంశం ఏంటంటే మనం కొంత వాటర్ సోర్స్ గ్రౌండ్ మిషన్ కాకతీయ కావచ్చు ఇరిగేషన్ ఇంక్రీజ్ అవడం తోటి ఏమైందంటే గ్రామాలలో కుల్ల జాగా బంద్ అయ్యింది సార్. అంటే మనకు జనరల్ గా పడావు ఉంటుండే, ఆ పడావు జాగాలు బంద్ అవ్వడం తోటి మందలు పెట్టడానికి జాగా కూడా ఉంటలేదు సార్. అయితే చెరువు కాడికి కొట్టుకపోతుర్రు, లేకపోతే చెరువు శిఖం భూములలో ఆపుతుర్రు, లేకపోతే ఇక అది కూడా లేదు సార్, బంద్ అయిపోయింది. ఇప్పుడు చెర్లన్నీ నిండుండేసరికి బర్రెలు కొట్టుకోపోని కూడా జాగా లేక కూడా చాలా తగ్గిపోయింది సార్. యాక్చువల్ గా అయితే గతంలో ఏంటంటే మీరు అన్నట్టు ఈ ఏదైతే పెండ కొట్టేటోళ్ళు సార్, ఏది పెండ కంపల్సరీ కొట్టేటోళ్ళు, లేకపోతే ఈ కోడి పెండ కూడా వాడేటోళ్ళు సార్, కోడి పీ కూడా వాడేటోళ్ళు అన్నట్టు. ఇప్పుడు అవన్నీ బంద్ అయిపోయినాయి. ఒక అంశం అయితే. రెండో అంశం ఏంటంటే మీరు అన్నట్టుగా యూరియా వాడాల్సిన దానికంటే ఎందుకు ఎక్కువ వాడుతుర్రు అంటే ఏమైతుందంటే ఇప్పుడు మనం అది 20 రోజులకు ఒకసారి అంటే మీరు అన్న 60 రోజుల పీరియడ్ లో 20 రోజులకు ఒకసారి కొట్టాల్సి వస్తుంది సార్. అంటే 20 రోజులకు ఒకసారి ఎందుకు కొడుతున్నారు అంటే పంట మంచిగా పెరగాలి, బలంగా పెరగాలని ఒకటి. నెక్స్ట్ వచ్చేసి సార్ మీరు అన్నట్టు వేరే పంటలకు ఎందుకు పోతలేరు అంటే అది కూడా దాంట్లో కూడా ఒక సబ్జెక్ట్ ఉంది సార్. పంటలు ఎందుకు పోతలేరు అంటే ఇప్పుడు మీకు ఉద్యానవన పంటలకు పోతే వాటికి వచ్చేటువంటి డిసీజెస్ కు మన దగ్గర సరైనటువంటి మందులు దొరకట్లేదు సార్. నెంబర్ 1. ఇప్పుడు నిమ్మకి ఎక్కువ వస్తుంది సార్. అంటే మన ఏది సంత్రకు వీటికి ఎక్కువ వస్తుంది సార్, మోసంబికి. అది ఒకసారి అయితే తోట మొత్తం పోతుంది సార్. ఇంకో అంశం వైరస్ వస్తాయి. ఇంకొక అంశం ఏంటంటే మీరు అన్నట్టుగా ఇప్పుడు మనం మిర్చి వేసినాం. ఇప్పుడు అన్ననే మిర్చి రెహమాన్ భాయ్ మిర్చి వేసిండు. మిర్చి వేసిన ధర లేదు సార్, ఇంటర్నేషనల్ ధర పడిపోయింది. పడిపోయేసరికి అదంతా కోల్డ్ స్టోరేజ్ లో పెట్టాలంటే మళ్ళీ ధర రాదు సార్ దానికి. ఇంకోటి ఇంకా పత్తి ఉన్నది, పత్తికి కూడా మనం వ్యాపార పంటనే, అది ఏ సీజన్ లో చేస్తున్నారు కానీ కనీసం జొన్న కంది పత్తి పర్వాలేదు కానీ జొన్న కంది అది కూడా చెప్తారు. నేను ఏమంటున్నా అంటే ఏ పంట సార్ ఇంకొక ప్రధానమైనటువంటి ఇప్పుడు రాజకీయాలకు సంబంధం లేకుండా మనం మాట్లాడుతున్నాం. సార్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీరు అన్నట్టు జొన్నను మక్కను వేస్తే ఊర్లలో కోతులు బాగా పెరిగినాయి సార్. పంట మొత్తం అవి జర రాగానే అడవి పందులు పెరిగినాయి. అంటే ఇంతకుముందు అడవి పందులకు వాటికి కూడా జర కుల జాగాలు ఉంటుండే. ఇప్పుడు లేకపోయేసరికి ఏమైతే అడవి పందులు ఊర్ల మీద పడతాయి సార్. ఇప్పుడు మా పెద్దపల్లి టౌన్ సార్, మా ఊళ్ళోకి అడుగు పందులు వస్తాయి సార్, ఊళ్ళోకి కోతులు వచ్చి పడతాయి అనేసరికి ఏంటంటే కూరగాయలు వేసినా కానీ దక్కని పరిస్థితి ఉన్నది సార్, కష్టమైనటువంటి పరిస్థితి. కాబట్టి నేను ఏమంటున్నా అంటే ఇవన్నీ కూడా పంటలు వేసినప్పుడు రైతులకు ఒక సమస్యనే కాదు సార్, అన్ని రకాలుగా సమస్యలు. ఒకటి చెప్పండి సార్, మీరు రైతుగా నేను ఒకటి అడుగుతా ఉన్నా. ఇప్పుడు ఈ కాంప్లెక్స్ ఎరువులు కానీ ఇప్పుడు డిఏపి యూరియానేమో 200 చిల్లర 300 లోపు 260 270 చెప్తాను సార్. ఇక అంటే ఇప్పుడు బ్లాక్ సంగతి పక్క పెట్టండి, ఒకవేళ బ్లాక్ ఉంటే అది వేరే చర్చ. కానీ కాంప్లెక్స్ ఎరువులేమో దాదాపు 1500 2000 ట్రిపుల్ ఉంటుంది సార్. 4 బత్తాలు వస్తాయి సార్ యూరియా బత్త. ఇప్పుడు దగ్గర 1350 అంటే 1400 వేసుకోండి సార్. ఇది 270 సార్. ఇక అంటే అడిగి పోయిన తర్వాత అమ్మాలి కూలి అన్ని లెక్కేసుకున్న తర్వాత మనం ఆడికాడికి బొట్టు పెట్టినట్టు ఉండదు సార్ ధర. మనం అడిగి పోయిన తర్వాత అమ్మాలి ఎత్తేటానికి ఇవ్వాలి, లేకపోతే ఉంటాయి సార్. ఇక మొత్తం 300 రూపాయలు పడతాయి సార్. నాకు ఆటోకి వేసి పంపిస్తాడు. అది కాదు సార్, ఇప్పుడు ఇవి ఈ సహజ ఎరువులు కానీ కాంప్లెక్స్ కానీ కనీసం ఈ కూడా ఎందుకు వాడట్లేదు రైతులు? ధర ఎక్కువనేనా? ధర వల్ల ధర ఎక్కువ సార్. సార్ ఇప్పుడు ప్రాబ్లం ఏమవుతుందంటే ఇప్పుడు నాకు యూరియా అనుకోండి సార్, మీరు అన్న 400 రూపాయలు వేసుకుందాం, ఇది 1400 రూపాయలు సార్. నాకు మళ్ళీ 3 బస్తాల యూరియా వస్తుంది కదా సార్. నేను దానికి పోయి అదే వేసుకునే దానికంటే ఒక్కసారి అవుతుంది సార్ అడుగు మందు. కానీ ఇక తాపుకు అదే కొట్టాలంటే నాతో సార్ నాకు పంట మళ్ళీ గిట్టుబాటు ధర కూడా జరగాలి కదా సార్. ఇంకోటి క్రాప్ కూడా అంత రావాలి నాకు. జర్ర దోమపోటు అదో ఇదో వచ్చింది అనుకోండి సార్, మళ్ళీ దానికి ప్రాబ్లం అవుతుంది. కాబట్టి రైతు విషయంగా ఏమైతుందంటే ఇంకోటి ఏంటంటే సార్ ఏది ఏమున్నా కానీ ఈ రోజు రైతు ఫేస్ చేస్తున్న ప్రాబ్లం తిండి పెట్టాల్సిన రైతు. అదే టైంలో ఏమైంది, మార్కెట్ బంద్ చేస్తారు. ఇప్పుడు మిర్చి ఎక్స్పోర్ట్ కావాలి సార్. మీరు నమ్ముతారా నమ్మరో, తేజ రకం అని ఒక రకం ఉంటుంది సార్. మిర్చి ఒక రకమైతే అది కింటా మీకు ఉత్త ₹1,00,000 97,000 పోయింది సార్ ఒకసారి. అంటే అంత ధర ఉన్నటువంటి మిర్చి కూడా ఉంటది. పసుపు ధర పడిపోయింది సార్. ఇప్పుడు నేనేమంటానంటే పసుపు బోర్డు పెట్టారు కానీ దానికి పైసలు అంటే ఇప్పుడు నేనేమంటా రైతు విషయంగా ఆలోచించినప్పుడు ఒకటి నేచురల్ గా వాడాల్సినటువంటి ఎరువులు వాడకుండా జనరల్ గా ఏంటంటే ఇవన్నీ ఎరువులకు పోతుంది. అండ్ ఒక్కటి మాత్రం నిజం సార్, ఎవరు ఈ పార్టీలుగా మనం ఇప్పుడు ఒక పార్టీ మీద కామెంట్ చేసుకొని కాదు కదా సార్ మనం ఇక్కడికి వచ్చింది. నేనేమంటున్నా అంటే
నిజంగానే రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడు వచ్చినటువంటి ఏదైతే స్టాక్ ఉన్నదో ఎవరెవరి దగ్గర ఉన్నది ఏడేడు ఉన్నది కలెక్టర్ సార్ అన్ని పోలీసులతో కావు సార్, రెవెన్యూ పోలీసు వాళ్ళు కాదు, పోలీసు వాళ్ళు ఎందుకంటే అక్కడ కొట్లాట జరగకుండా కలెక్టర్ సార్ ఇప్పుడు నిన్న జంగం కాడ లాఠీ చార్జ్ అయింది సార్. నేనేమంటా అన్నిటికి పోలీసు వాళ్ళని నమ్ముకోదు సార్. నేనేమంటున్నా అంటే అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఉంటారు, రెవెన్యూ ఆఫీసర్లు ఉంటారు, ఎందుకంటే రెగ్యులర్ గా వాళ్ళతో టచ్ ఉంటారు. రాకేష్ గారు సార్ నేనేమంటున్నా అంటే సిస్టమ్ లో అదే ప్రాబ్లం వచ్చింది సార్. ఈ రోజు ప్రాబ్లం వచ్చింది యూరియా ఇప్పుడు ఇమీడియట్ గా రైతుకు అవసరం ఒక్కటే బస్తా సార్. ఇంకొక నెల రోజులు 1 మినిట్ సార్ 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 ఇగో కాదు సార్, ఒక్కసారి పార్టీలు ప్రచారం చేయండి, మంత్రి గారే ఒకవేళ అన్నేయండి కానీ షార్టేజ్ ఉన్నప్పుడు ఎగబడతారు. తెలియంది కాదు కాదు 1 మినిట్ సార్, నేను ఒకటే కుల్లా చెప్తున్నాను. మీరు అన్న లెక్క ప్రకారమే ఎకరానికి అది ఏది 60 కిలోలు వేసే కాడ 120 కిలోలు వేస్తారు అంటాం. 120 కిలోల కాడ నేనేమంటాను 90 కిలోలు 100 కిలోలు వేసుకుంటాం సార్. ఈ 100 కిలోలు వేసుకునే కాడ నేనేమంటున్నా అంటే ఇప్పుడు నీకు బస్సు దొరుకుతుంది, ఒక్క 15 రోజులు ఓపిక బట్టి 20 రోజులు ఓపిక పట్టు నీకు ఇంకొక బస్సు ఇస్తా అని చెప్పేసి అది ఎట్లా చెప్తారు కదా సార్, చెప్పకుండా దొరకదు. నేనేమంటాను అంటే ఇంతవరకు సెంట్రల్ గానీ స్టేట్ గానీ ఎక్కడన్నా ఇప్పుడు ఒక బస్సు తీసుకోపోరు ఇంకో బస్సు ఇస్తున్నారు కానీ సరే ఇప్పుడు ఒకసారి కొరత అన్న మాట బయటకు వచ్చాక ఏ బ్లాక్ మార్కెట్ అయితే పక్కా నడుస్తుంది. అంటే మీరు అన్న 20 కొంటేనే ఒక యూరియా బస్తా ఇస్తా అని చెప్పేసి ప్రతి దగ్గర బ్లాక్ మార్కెట్ అలా కొంతమంది చేశారు, చర్యలు కూడా తీసుకున్నారు. మళ్ళీ వస్తాను సార్, చర్యలు కాదు సార్, మీరు కావాలంటే ఒక రైతుని ఎవరన్నా లైన్ లో పెట్టి రైట్ సార్ మళ్ళీ వస్తా. ఒకసారి కాదు మిమ్మల్ని అడిగితే ఒకటే సార్, ఇది ఈ సమస్య ఇవాళ రేపు పరిష్కారం అవుతాం కానీ కీలకంగా సర్ప్లస్ వాడుతున్నారు యూరియా. ఇది ఎప్పటి నుంచో మేధావులు మీలాంటి పెద్ద అందరూ మాట్లాడుతూ ఉన్నారు, మేము పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాం. కానీ కేంద్రం ఈ సహజ ఎరువులకి ఎందుకు ప్రమోషన్ ఇవ్వదు? వాళ్ళకి ఏదైనా ఇన్సూరెన్స్ కానీ దీని నుంచి మళ్లించకపోతే శ్రీవర్ధన్ గారు, దీని నుంచి వరి నుంచి కొంత మళ్లించాల్సిన అవసరం ఉంది, యూరియా నుంచి మళ్లించాల్సిన అవసరం ఉంది. రెండు జరగకపోతే మనం తినేది గెడ్డే. లాస్ట్ సెంటెన్స్ రాకేష్ గారు, టైం తక్కువ. ఒకటే 1 మినిట్ సార్, 1 సెంటెన్స్ సార్. నేను ఏమంటున్నా అంటే మా రామగుండం మా పెద్దపల్లి పక్కనే ఉంటుంది సార్, అమోనియం గ్యాస్ లీక్ అయ్యి ఇప్పటికి 3 సార్లు షట్ డౌన్ అయింది సార్. దాన్ని ఇప్పటికి సెంట్రల్ మినిస్టర్ ప్రధానమంత్రి ఓపెన్ చేసి, సెంట్రల్ మినిస్టర్ అందరూ ఓపెన్ చేసి సార్, కొత్త ఫ్యాక్టరీ షట్ డౌన్ అవుతుంది సార్. మీరు అడిగిన ఒక ప్రశ్నకు సమాధానం చెప్తా. దానికన్నా ముందు నేను నాకు ఇచ్చిన సెకండ్ చాయిస్ ఆల్రెడీ అందరిది అయిపోయింది, మీకులో చెప్పేది కాదు, నాకు ఇవ్వాల్సిన టైం ఇవ్వాల్సింది. సో ఈ రోజు కాంగ్రెస్ చరిత్ర మర్చిపోయినట్టుంది. గతంలో యూరియా స్కామ్ చేసింది ఎవరు? కాంగ్రెస్ ప్రభుత్వం కదా. గతంలో మీరు అన్పార్లమెంటరీ ఓటు మాట్లాడినా కూడా నేను మాట్లాడలేదు. మీరు అన్పార్లమెంటరీ నాయకత్వం మీద మీరు మొద్దు నిద్రలో మోడీ ఉన్నారా? చాతగాని రాజకీయం మాట్లాడింది మీరే. ప్రియాంక గాంధీ గారు దారి నేను ఒకటే అడుగుతున్నా. నేను ఇప్పుడు వీళ్ళు చెప్తున్న నీతులు ఏవైతే ఉన్నావో, మోదీ గారు చెప్పింది మీకు ఇవన్నీ చెప్పాను నేను. ఆ రోజు 500 రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం యూపీఏ ప్రభుత్వంలో 500 రూపాయలు సబ్సిడీ ఉంటే ఈ రోజు ప్రపంచంలో రేట్లు పెరిగినా 262 రూపాయలు గత 11 సంవత్సరాల నుంచి సేమ్ ఇస్తున్నామంటే మోడీ గారి యొక్క కమిట్మెంట్. మేమంటున్నా ఈ సంవత్సరం గురించి మీరు డిస్కషన్ చేస్తున్నారు కదా, 11 సంవత్సరాల నుంచి ఇయ్యంది ఈ సంవత్సరంలో ఎందుకు జరిగింది? ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఏం చేయాలి? యూరియా మీరు గతంలో అదే చెప్తున్నా. ఈ రోజు ఎవరైతే వాళ్ళ మంత్రి ఉన్నారో ముందే మాట్లాడి ఎక్కడైతే యూరియా ఇక్కడ కొరత ఉందని చెప్పేసి ఏదైతే మాట్లాడారో దాని కారణంగానే రైతులు ఈసారి మాట్లాడిన దాంట్లో ఆయన మాట్లాడినందుకే రైతులకు ఆందోళన స్టార్ట్ అయింది. నేనేమంటున్నా, మీరు కూడా గత అనేక సంవత్సరాల నుంచి ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వాల్లో యూరియా కొరత కొరకు. గత 10 సంవత్సరాల క్రితం చరిత్ర చూడండి సార్. ఇలా మాట్లాడుతున్నారు. మీ దేశంలో గత 10 ఏళ్లలో గత ప్రభుత్వాల కన్నా చాలా మార్పులు తీసుకుని వచ్చాం. ఇంకా తీసుకురావాలి. అదే అడుగుతున్నా. ఇవి లేదంటున్నారు కదా. వచ్చిన రిసీవ్డ్ ఏవైతే ఉందో
వీళ్ళు చూపించమనండి. చూపించండి. పంపించినటువంటి మంత్రులు ఉన్నారు కేంద్రం మీ నుంచి దగ్గర. పంపించినటువంటి మేము చూపించండి. చూపిస్తాము. ఈ- రిసీవ్డ్ అయినటువంటి వాళ్ళు మీ చూపించండి. రాజకీయ గొడవ కంటే కనీసం మీరు సప్లై చేయాల్సిన పార్ట్ నేను ఇందాక కూడా అడిగా. సార్, నేను అదే మీరు చెప్తున్నా. ఇవ్వాల్సిన మీరు కొద్దిగా ముగ్గురు ఇస్తే- మాట్లాడారు, Yeah. నేను మాట్లాడడానికి Yeah. అవకాశం ఇవ్వండి. Okay, okay. నేను సమాధానం చెప్తాను అంటుండా. మేమేమంటున్నాం, ప్రభుత్వము ఆలోచన చేసింది కాబట్టి Okay. రైతులకు అండగా ఉండదు కావాల్సిందే. Okay. ఈ సంవత్సరంలో దేశంలో జరిగిన ప్రపంచంలో జరుగుతున్న విషయాలు చెప్పాను. మనం ఇంపోర్ట్ 8 లక్షల మెట్రిక్ టన్నులు ఇంపోర్ట్ చేసుకుంటున్నాము. Okay. దీనికి రకాలైనటువంటి కారణాలు మీకు తెలుసు. అక్కడ యుక్రెయిన్, రష్యా కావచ్చు, రకరకాల కారణాలతో కొంత ఆలస్యం కూడా జరుగుతుంది. కానీ అది ఎక్కడ బయటికి అది- రాలే. అది- ఇప్పుడు లేదు, మీరు అది చెప్పినాక. కూడా అది జరుగుతుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్ చేస్తే Okay. ఇంకొక అక్టోబర్ వరకు మనకు సప్లై చేయాల్సినటువంటి ఏదైతే యూరియా ఉందో Okay. ఈ ఖరీఫ్ సీజన్ కావాల్సింది అవి వస్తాయి. సో దానిలో కూడా మీకు వస్తుంది పార్టీలు సార్. కూడా సార్ ఇది రైతు సార్, కష్టానికి మేము ఏమంటున్నాం, సంబంధించిన రైతులదే సమస్య. సార్. మేము ఏమంటున్నాం, తలా ఒక- కాంగ్రెస్ ప్రభుత్వం తలా ఒక చేయి 55 వేయొచ్చు ఏళ్ల కదా. నుంచి రైతులకు ఏం త- నిలబడలేదు సార్? తలా ఒక ఏం చేయి నిలబడలేదు వేయొచ్చు. సార్? విమర్శల ఇలా కంటే మేము- కింద కాదు సార్. కొంచెం ఉపయోగపడవచ్చు సార్, కదా. మేము అదే చెప్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఏం Okay. నిలబడ్డది? 2013లో Right. ప్యాడీకి 1310 రూపాయలు ఉంటే Right. ఈ రోజు 2300 తీసుకొచ్చాం. ప్రభుత్వ ఆదాయాలు పెరిగినాయి, ఖర్చులు 4000 పెరిగినాయి, అన్ని రూపాయలు. పెరిగింది సార్. దాని చర్చది కాదు మీరు- కదా. సార్, నన్ను లేదు, మాట్లాడడానికి నేను కాదట్లా, ఇవ్వండి. చెప్పండి. నేను ఏమంటున్నా, మాట్లాడడానికి ఇవ్వండి. నాకు కూడా- తర్వాత మీరు మాట్లాడండి. నాకు కూడా నేను సమయం ఏమంటున్నా, ఇవ్వాలి పత్తి- కటారి గారు. పత్తి మీరు 4,000 నా టైం రూపాయల అయిపోయిందంటే నుంచి ఊరుకోండి. 7,000 రూపాయలకు తీసుకొచ్చాం. 1310 రూపాయలు మేజ్ ఉన్నది, 2225 ఉంది. Right, sir. గ్రౌండ్ నట్, ఒక్క నిమిషం సార్, గ్రౌండ్ నట్ 4,000 ఉంది, 6,000 అయింది. తర్వాత దాల్ 4,300 పల్లి నూనె ఎంత అయింది, కందిపప్పు ఎంత అయింది, ఉప్పు ఎంత అయింది, పప్పు ఎంత అయింది, అది కూడా చెప్పండి. డిఏపి కానీ Right, sir. యూరియా కానీ ఈ రోజు 262 రూపాయలు ఉన్నటువంటి యూరియా టైం అయిపోయింది సార్. మనది యూరియా డిఏపి కూడా కాదు. నేను 1204 రైతు కష్టం రూపాయలు అంటే మాట్లాడుతున్నా. నేను ఏమంటున్నా? Last sentence, మహేష్ గారు. నేను Last ఏమంటున్నా? sentence, last sentence. సార్, నేను ఏమంటున్నా, Time మేము అయిపోయింది. భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ ప్రభుత్వం Okay. రైతుల కోసం, రైట్ సార్. సంక్షేమం కోసం రైట్ సార్. కట్టుబడి రైట్ ఉన్నాం. సార్. రైట్ సార్. లాస్ట్ సెంటెన్స్ మహేష్ గారు. టైం అయిపోయింది. దేశంలో రైతులను ఉద్ధరించడానికి Okay. తెచ్చిన చట్టాల విషయంలో 400 మంది రైతులను పొట్టను పెట్టుకునేది ఈ మోడీ ప్రభుత్వం అనే సంగతి రైతులకు తెలియదా? కానీ ఒక మాట చెప్తున్నా సార్, సీజన్ మొదలైనప్పుడే ముఖ్యమంత్రి గారు, వ్యవసాయ శాఖ మంత్రి గారు చాలా క్లియర్గా డిస్కస్ చేసి కలెక్టర్లు వీళ్ళతో ఒక కీలకమైన ఆదేశాలు ఇచ్చారు. ప్రభుత్వ కన్సర్న్లోనే పంపిణీ జరుగుతుంది. తెలంగాణలో ఈరోజు రైతులు పడుతున్న ఇబ్బందులల్లా కేంద్రం నుంచి యూరియా అందక జరిగిన కొరత వల్ల వచ్చిన సమస్య గానీ Right, sir. పంపిణీలో ఎక్కడ లోపాలు లేవు, ఉండబోవు కూడా. రైట్ సార్. మేము రైతు పక్షపాతలం నాడు నేడు. మొత్తానికి కేంద్రం నుంచి రావాల్సిన యూరియాలు తక్షణం రావాల్సిన పార్ట్ అందించేటువంటి ప్రయత్నం చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉన్నంతలో ఎఫెక్టివ్గా రైతులు ఇబ్బంది పడకుండా సప్లై జరిగే ప్రయత్నం చూడాలి. దానికి మించి సహజ ఎరువులు వాడే వైపుగా రైతులు మళ్లించడం, యూరియా వాడకం తగ్గించడం, విపరీతంగా వరి సాగు పెరిగిన నేపథ్యంలో ప్రత్యామ్నాయ మార్గాల్ని, ప్రత్యామ్నాయ పంటలను కూడా ఆలోచించాల్సి వస్తుంది. దాన్ని ప్రమోట్ చేసే బాధ్యత కూడా అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. హెచ్ఎంటీవీ లాంటి ఛానళ్ళు దశాబ్దాలుగా దానికోసం ప్రయత్నం చేస్తున్న ప్రభుత్వం వైపు నుంచి మరింత పెద్ద ఎత్తున దానికి ప్రోత్సాహం అందాల్సిన అవసరం ఉంది. చర్చలో పాల్గొన్న రెహమాన్ గారికి, మహేష్ గారికి, అలాగే రాకేష్ గారికి, శ్రీవర్ధన్ రెడ్డి గారికి ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ డిబేట్. మరో వస్తే మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్కారం.